ప్రకృతి మనకి ఎప్పుడు సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే, సపోజ్ మనం పేపర్లో చూసినప్పుడు ఏదైనా అగ్ని ప్రమాదం జరిగిందని మనం చదవంగానే మనం ఏమనుకోవాలంటే ఆ అగ్ని ప్రమాదం జరిగిన వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని అనుకోవడంతో పాటు ఓం అగ్నిదేవాయ నమః అని అగ్నిదేవుని ఒకసారి మనం నమస్కరించుకోవాలి. అప్పుడు అగ్నిదేవుడి యొక్క కృప మన మీద ఉంటుంది. సపోజ్ మనం పేపర్లో చదివినప్పుడు ఎవరో విద్యార్థులు నదీ స్నానానికి వెళ్ళి చనిపోయారనే విషయం మనం చదివామనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? ఇది తెలుసుకున్న వెంటనే భవిష్యత్తులో మనకు అలాంటి ప్రమాదం ఎప్పుడైనా జరిగిద్దో, మన వాళ్ళకి ఎప్పుడైనా జరిగిద్దో అని రక్షణ కోసం ఓం జలదేవతాయ నమః అని జలాన్ని కూడా మనం నమస్కరించుకోవాలి. సపోజ్ ఎక్కడైనా భూకంపం జరిగిందని తెలిసిందనుకోండి, మనం అప్పుడు ఏం చేయాలి? భూదేవిని కూడా మనం స్మరించుకోవాలి. ఓం భూదేవతాయ నమః. సపోజ్ ఆకాశంలో ఫ్లైట్లో వెళ్ళేవాళ్ళు కూలిపోయినప్పుడు మనం ప్రకృతిని మనం అడగాలి. ఓం ఆకాశ దేవాయ నమః అని కూడా మనం అనుకోవాలి. ఎక్కడన్నా వాయు ప్రకంపనల వల్ల తుఫాన్లు అలా వచ్చి చనిపోయినప్పుడు మనం వాయుదేవుని కూడా దండం పెట్టుకుంటూ ఉండాలి. ఇలా మనం ప్రకృతిలో ఉన్న పంచభూతాలని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ వాళ్ళ కృప మనకు కలగాలనుకుంటూ నమస్కారం చేస్తూ ఉన్నప్పుడు వాటి అనుగ్రహం మనకు ఉంటుంది, ప్రకృతి సపోర్ట్ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళా కూడా పంచభూతాలు మనల్ని కాపాడుతూ ఉంటాయి, రక్షిస్తాయి. ఎందుకంటే వీడు మనవాడని ఒక 10 మందిలో 9 మందికి ఎఫెక్ట్ అయినా మనల్ని ప్రకృతి కాపాడింది. అలా కాపాడాలంటే నిరంతరం పంచభూతాలని నమస్కరిస్తూ వాటిని గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలి. హరే కృష్ణ.